హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్. దిస్ ఈజ్ రేఖా శ్రీనివాస్. నిన్న లైవ్లో చూసాం కదండి. ఐఎమ్ మెగా చీఫ్ అని టాస్క్ సూపర్గా ఇచ్చాడు. మొత్తం టాస్క్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే చెప్పేశాను, ఇది ఖచ్చితంగా నబీలే గెలుస్తాడు అని. ఎందుకు అంటే తన పృథ్వీ ఉన్నాడు అంటే బలం వాడతాడు కానీ బుర్ర తక్కువ వాడతాడు. అవునంటారా కాదంటారా? కామెంట్స్ రూపంలో మీది చెప్పండి, మీ నిర్ణయం చెప్పండి. నబీల్ వచ్చేసరికి తనంత బలం వాడకపోయినా బలము ప్లస్ బుర్ర రెండు వాడతాడు. కాబట్టి ఈ టాస్క్లో ఉండవలసింది బలము బుర్ర రెండు. కాబట్టి రెండు ఉన్న నబీలే విన్ అవుతాడని ముందుగానే చెప్పేశాను. కాబట్టి అసలు టాస్క్ ఆడటానికి ప్రిపరేషన్స్ చూడాలి. యష్మి గౌడ, నిఖిల్ తనని సపోర్ట్ చేయటం, పృథ్వీని ఇద్దరు ఒకటే క్లాన్ కాబట్టి సపోర్ట్ చేయటంలో తప్పలేదు. నెక్స్ట్ వచ్చి నబీల్ ఏమో సీత ఎక్కువగా చెప్పింది. ఆదిత్యవం గారు కొంచెం అయ్యో రెండు మాటలు చెప్పినట్లు లైవ్లో చూసాము. ఆ రకంగా గైడెన్స్ ఇచ్చి పంపించారు. అసలు సూపర్గా ఆడారండి బాబు. ఇది ఇంకా లైవ్లో వచ్చేసే ఉండొచ్చు, సారీ లైవ్లో కాదు, నైట్ ఎపిసోడ్లో వచ్చిందో లేదో తెలియదు. నిన్న జరిగింది మాత్రం ఇదన్నమాట. చాలా సూపర్గా ఉంది. అందులో వచ్చి పృథ్వీ ఓడిపోయాడు కదా, జస్ట్ ఒక స్పేస్ ఇవ్వడంలో, ఐకి ఎంకి స్పేస్ ఇవ్వడంలో మర్చిపోయాడు కదా, దాన్ని క్యాచ్ చేసుకుని కంగారు పడకుండా నబీలు విన్ అయ్యాడు. తన్ని వెనకాల కంగారు పెట్టిన వాళ్ళు కూడా నిఖిల్, యష్మి గౌడ వల్లనే తను కరెక్ట్గా చేయలేకపోయాడు. ఏంటంటే అంత టైం పెట్టుకుని ఊరికి ముందు బెల్ కొట్టేసాడు కదా, దానివల్లనే తను ఓడిపోయాడు. ఇంకా ఈ అబ్బాయి ఆట ఇంకా చాలా దూరంలో ఉందని తెలుసుకుని కొంచెం ఏమేమి కరెక్ట్ ఏమేమి రాంగ్ పెట్టానో చూసుకుని ఉంటే చాలా బాగుండేది. తన వెనకాలే సూపర్ ఫాస్ట్గా కంగారు పెట్టిన యష్మి గౌడ వల్లనే ఈడు ఓడిపోయాడు. నబీల్ విన్ అయ్యాడు. కాకపోతే అయిన తర్వాత రివర్స్ అయ్యింది సీను. ఎలాగనుకున్నారు? యష్మి గౌడ, నిఖిల్, ప్రేరణ, ఇది పృథ్వీ, మీరు ఏమన్నా సరే వీళ్ళు నలుగురు ఒక్కటే. ఒకసారి పైకి కనపడుతున్నారు, మిగిలిన సార్లు కనపడకుండా కవర్ చేస్తున్నారు. మీరేమైనా అనుకోండి, వీళ్ళు మాత్రం గ్రూప్ కింద వచ్చారు, గ్రూప్ కింద ఆడుతున్నారు. అఫ్ కోర్స్ తెలుగు వాళ్ళు కూడా గ్రూప్ కిందనే ఆడతారు, కానీ ధైర్యంగా గ్రూప్ కింద ఉంటున్నారు. వీళ్ళు మేము అసలు గ్రూపే కాదు, మేము ఫ్రెండ్సే కాదు, ఎవరు ఆట ఆడలే అని చెప్పుకుని ముసుగులో ఆడుతున్నారు. కాబట్టి ఈ టాపిక్ వస్తుంది అనమాట. ఇంకా శుభ్రంగా నలుగురు వర్సెస్ 5 కింద ఎందుకు 50+50 వాళ్ళని వీళ్ళు సమానంగా పెట్టేయండి. కర్ణాటక, ఆంధ్ర వర్సెస్ బిగ్ బాస్ అన్నట్టుగా అయిపోతుంది. త్వరలో అది కూడా వచ్చేస్తుంది ఏమోలేండి. ఈ యష్మి గౌడ చూస్తే ఏ రకంగా ఉందండి. ప్రేరణని నువ్వు ఐకిఎంకి స్పేస్ ఇవ్వాలని చెప్పొచ్చు కదా అని డైరెక్ట్గా ఉంటుంది. సంచాలకుగా ఉన్నాము వాళ్ళు, అది గేమ్లో మెయిన్ పార్ట్ అని మెన్షన్ చేసి టాస్క్ బుక్లో పంపినప్పుడు అది ఎలా మెన్షన్ చేస్తామో అది చాలా తప్పు అవుతుంది అని ప్రేరణ అంటే, లేదు నువ్వు తనకి హెల్ప్ చేయాలి, తనకి హెల్ప్ చేయొచ్చు. పోయిన టాస్క్లో నిఖిల్ అలాగే హెల్ప్ చేశాడు కదా, ఒకరికి చెప్తే బయాస్ట్ అవుతుంది, ఇద్దరికి చెప్పేస్తే గొడవ ఉండదు కదా అంటుంది. అదే ఏంటి మరి ఈయన గారు పృథ్వీ ముందున్నాడు, దీనికి చెప్పచ్చు, తర్వాత నబీల్ ఉన్నాడు, తనకి చెప్పచ్చు, ఈక్వల్ అయిపోతుంది అని చెప్తుంది. దాని బుర్ర చూడండి. ఈ నెగిటివ్ మాటలకి ఎంత ఫాస్ట్గా ఉపయోగపడుతుందో పాజిటివ్కి ఎంత ఉపయోగపడుతుంది దీని మాటలు, దీని ప్రవర్తన. నెగిటివ్కి మాత్రం ఈ యష్మి గౌడ పెట్టింది పేరండి. టాస్క్లో మెన్షన్ చేశారు అది మెయిన్ రోల్ అని, ఐకిఎంకి స్పేస్ ఉండాలని చెప్పచ్చు కదా, అక్కడికి క్లూ ఇచ్చింది ప్రేరణ. సరిగా చూసుకో, టైం చాలా ఉంది, సరిగా చూసుకో అని చెప్పింది. అయినా కానీ వెనకాలండి బెల్ కొట్టు అని కంగారు పెట్టేసింది మనిషి. ఇప్పుడు ఎంత రివర్స్గా మాట్లాడుతుంది, ఏడ్చేస్తుంది, అందరినీ తిట్టేస్తుంది. ఇది ప్రేరణ అయితే ఎంత నెగిటివ్గా పోర్ట్రేట్ చేసేస్తుందో. ఏంటి దానికి కావాల్సినది రాలేదు. యాక్చువల్గా
ప్రేరణకి యష్మి గౌడకి పృథ్వీకి ఇన్నర్లో లవ్ జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ కనపడినవ్వట్లేదు. తర్వాత ఏయో ప్రాబ్లమ్స్లో అదే యష్మి ఇది వేరే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అది ఇది ఏదో ఉన్నాయి కదా, మొత్తం మీద ఎందుకో పైకి రానివ్వట్లేదు. లోపల నడుస్తుంది. నేను ఫస్ట్లోనే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, వాళ్ళిద్దరికి లోపల లవ్ నడుస్తుంది. ఇది పైకి మాత్రం మాకేమి సంబంధం లేదు అన్నట్టు ఉంటున్నారు. వాడు ఓడిపోతే ఇది ఎంత ఏడ్చిందనుకున్నారు. ఇది ఓడిపోయినా అంత ఏడవలేదు అనుకుంటా. పృథ్వీ ఓడిపోయినందుకు చాలా ఏడ్చేసింది. చాలా ఏడ్చేసి మొత్తం నెగ్గిన సంతోషం లేకుండా చేస్తుంది అనమాట. అసలు మెయిన్ పార్ట్ అయినా, టాస్క్లో మెయిన్ పార్ట్ అయినా ఆ లెటర్స్ను ఫిక్స్ చేసేది అది ఎలా చెప్తారు. నిజంగా ప్రేరణ చెప్పుంటే బయాస్ట్ అయ్యి అందరిలోనూ వెదవైపోయేది అనమాట. దీని మాటలు పట్టుకున్నా సరే దాన్ని అది చాలా బాగా ఆలోచించింది. ఏమన్నది, ఇలా చెప్పేస్తే నువ్వు అది గేమ్ బయాస్ట్ గేమ్ అని వాళ్ళు అంటారు కాబట్టి నేను చెప్పలేదు అని చెప్తుంది. పైగా చెప్పకూడదు, అది మెయిన్ ఉన్నది కాబట్టి గేమ్లో మెయిన్ రోల్ కాబట్టి చెప్పకూడదని కూడా చెప్తుంది. ఈ ప్రేరణ వచ్చి నువ్వు సంచాలకుగా ఏమైనా చెయ్యొచ్చు అని చెప్తుంది. వామ్మో, ఇది ఎట్టయినా మాట్లాడే మనిషి అండి బాబు. ఒక 2 రోజులు 3 రోజులు బాగుంది పాపం, ఇది కూడా మంచిదే, మనమే తప్పుగా అనుకుంటున్నాము అనుకునే లోపు దాని ప్రవర్తన మళ్ళీ నిజ స్వరూపం బయటపడిపోతుంది. ఆ రకంగా గొడవ జరిగింది. అయినా కానీ నబీలు విన్ అయ్యాడు. ఐఎం మెగా చీఫ్ కింద ఫిక్స్ అయిపోయాడు అనమాట. నెక్స్ట్ వచ్చి సంచాలకుగా సూపర్గా ప్రేరణ చేసింది. అది రెండో మాటే లేదు. అది లోపల ఎంత ఏదన్నా కానీ అది తర్వాత మ్యాటర్ తర్వాత చూసుకుందాం. కానీ సంచాలకుగా చాలా బాగా చేసింది. ఇంకొక విషయం వచ్చి విష్ణు అండి చాలా వేస్ట్ క్యాండిడేట్ అండి. కనీసం మణికంఠ ఏడుపుగానో ఓటమిలోనో ఏదో ఒకటి కంటెంట్ ఇస్తున్నాడు, స్క్రీన్ స్పేస్ తీసుకుంటున్నాడు. ఈ విష్ణుప్రియ ఏం చేస్తుంది, అస్సలు ఒక వంటలో ఉండట్లేదు, ఒక పనిలో ఉండట్లేదు, వాళ్ళ ప్లాన్లో ఉండట్లేదు. మొత్తం ఒక పృథ్వీ బయట నుంచి తీసుకెళ్తే పని మనిషిని ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. వాడు అసలు దెక్కట్లేదు. యష్మి ముందు సోనియాని పామేవాడు, ఇప్పుడు యష్మిని పాముతున్నాడు. ఇది పక్క నుంచి మాత్రం పృథ్వీ 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 నా డ్రెస్ బాగుందా ఇలా చేస్తుందండి. ఏంటి అది ఏదో కంటెంట్ ఇచ్చేస్తాను అనుకుంటుంది తప్ప అది ఆర్టిఫిషియల్ లవ్గా ఉంది కానీ రియల్ లాగా లేదు. చూస్తుంటే ఫేక్ అని తెలిసిపోతుంది. మరి దీన్ని కొంచెం తన ఇన్వాల్వ్ అవుతుంది విష్ణుప్రియ. పృథ్వీ మాత్రం ఏమేమి పక్కాగా తెలిసిపోతుంది గేమ్ వరకు దీన్ని వాడుకోవాలి అని. వాడు అనుకోక ముందు వరకు విష్ణుప్రియ కొంచెం ట్రైల్ వేసేది, నువ్వు బాగున్నావు, నీ హెయిర్ స్టైల్ బాగుంది, ఇలాగని బిస్కెట్లు వేసేది. కానీ పృథ్వీ ఎప్పుడు పట్టించుకోలేదు. తర్వాత మరి ఏం జరిగిందో ఏం మాట్లాడుకున్నారో ఏమో తెలియదు కానీ అప్పుడప్పుడు కొంచెం బిస్కెట్లు వేస్తాం మొదలెట్టాడు విష్ణుప్రియకి. నీ డ్రెస్ బాగుంది ఇలాగని అంటుంటే ఇది ఇంకా మొత్తం నేను పృథ్వీకే అంకితం అన్నట్టు అయిపోయింది. నేను ఐఎమ్ చీఫ్ అనే టాస్క్లో కూడా అది పృథ్వీకే సపోర్ట్ చేసింది. అలాగే ఈ చీఫ్ కింద కంటెండర్ కింద ఓటు వేయవలసినప్పుడు కూడా ప్రేరణకు ఓటేసింది కానీ నబీల్కి ఓటు వేయలేదు. అసలు ఇది మొత్తం వాళ్ళ బ్యాచ్ కింద మారిపోతుంది. అందుకనే తిన డేంజర్ జోన్లోకి వచ్చేస్తుంది. అసలు ఒకనొక టైంలో నెంబర్ 1 పొజిషన్లో ఉండేది. ఈ సీతా బ్యాచ్లో ఉండి ఎంతో కొంత బాగా ఉండేది. ఇప్పుడు మొత్తం పృథ్వీకి అసిస్టెంట్ కింద తప్ప వేరే ఏమి గేమో లేదు. అందుకనే తన ఓటింగ్ రోజుకి పడిపోతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద ఎవరైనా ఎంట్రీ ఇచ్చినప్పుడు విష్ణుప్రియని అలర్ట్ చేస్తే తను ఉంటుంది, లేదు అంటే పోతుంది, ఖచ్చితంగా పోతుంది. ఇప్పుడు ఆదిత్య ఓం గారు ఎలిమినేషన్ అయిపోయారు కదా మిడ్ నైట్. తర్వాత ఉన్నది నైనికా ఉంది. మేబీ తన ఏ సాటర్డే సండే ఎపిసోడ్లోనే పంపించేస్తాను. తర్వాత బాటంలో ఉండేది ఏంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళని మాట పక్కన పెట్టండి. తర్వాత బాటంలో ఉండేది విష్ణుప్రియ అని. తన ఆట ఇంత క్షీణించిపోయింది. తనకున్నది బయట ఉన్నంత క్రేజ్కి ఓటింగ్ ఎంతో బాగా పడేది.
ఇప్పుడు తన ఆడే ఆటకి అస్సలు ఓటు వేయడానికే ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఆ రకంగా విష్ణుప్రియ ఆట ఉంది. ఎవరైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు హెల్ప్ చేస్తే తన అందులో ఉండగలదు, లేదంటే పెట్టి బయట సర్దుకుని బయటకు వచ్చేవలసింది తను. ఇంకోటండి, స్టార్టింగ్ వీక్లో ఇంత మనీ అని ఇచ్చి దానికి అవసరం అందరూ చేసిన తప్పులకి పనిష్మెంట్ కింద ఫైన్ కింద మనీ తీసేసేవారు కదా. ఈ వారం ఈ మధ్య చూసేసరికి నిద్రపోవడాలు, లైట్లు ఆన్ అవిన వెంటనే లేవకపోవడాలు, మైకులు డిస్టర్బ్ అవ్వటాలు, ఇవన్నీ ఇంగ్లీష్ కూడా మాట్లాడటాలు ఇవన్నీ ఉన్నాయి. వీటికి పాయింట్స్ మళ్ళీ ఇంకొకసారి కట్ చేస్తే ముందు కన్నా తగ్గింది ఇవన్నీ తప్పులు. ఇప్పుడు మళ్ళీ ఉన్నాయి కాబట్టి ఇంకొకసారి కట్ చేస్తే మనీ అప్పుడు మళ్ళీ ఇది కూడా తగ్గిపోతుంది అనమాట. నిద్రలు ఏంటి, ఇంగ్లీష్ ఏంటి, మైకులు ఏంటి, ఇవి కూడా తగ్గిపోతాయి. ఇది కూడా ఒకసారి బిగ్ బాస్ టీం గమనించి అది కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఆదిత్య ఓం గారు వెళ్ళిపోయారు. అది ఆదిత్య ఓం గారు వెళ్ళిపోయింది మనకి ప్రోమోలో చూపించారు కదా. ప్రోమోలో చూపించారు కాబట్టి ఇది లైవ్ ఎపిసోడ్, అదే నైట్ ఎపిసోడ్లో వచ్చేస్తుంది. లైవ్లో మాత్రం ఇంకా రానేలేదు. ఇక్కడ ఎపిసోడ్లో చూస్తే ఆయన పంపించేసే ప్రాసెస్ నడిచిపోతుంది. బాయ్లు కూడా చెప్పేస్తున్నారు. ఇక్కడ లైవ్లో చూస్తే మాత్రం మీరందరూ డేంజర్ జోన్లో ఉన్నారు, బట్టలు సర్దుకోండి అంటే వీళ్ళందరూ సర్దుకుంటూ ఉన్నారు. లైవ్లో చూస్తే బట్టలు సర్దుకుంటూ ఉన్నారు. నైట్ ఎపిసోడ్లో చూస్తేనేమో ఆదిత్య ఓం గారు వెళ్ళిపోయారు. లైవ్కి ఎపిసోడ్కి చాలా తేడా ఉంది. నిజంగా లైవ్ చూసి తప్పు చేస్తున్నామా, ఎపిసోడ్ చూసి రివ్యూ ఇచ్చేస్తే సరిపోయేదేమో అన్నట్టుగా మాకు అనిపించింది. ఆ రకంగా అయ్యిందనమాట. ఈ ఫైనల్గా చెప్పేది ఏంటంటే అండి, ఈ సండే మాత్రం 100% నైనిక ఎలిమినేషన్. తను సీక్రెట్ రూమ్లో పెట్టి కూడా వేస్టే కాబట్టి డైరెక్ట్ ఎలిమినేషన్ చేసేస్తారు. నెక్స్ట్ 8 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంకా రసవత్తరంగా సాగబోతుంది బిగ్ బాస్, చూద్దాం. ఇలాంటి మరెన్నో చిట్ చాట్లు మన బిగ్ బాస్ చిట్ చాట్ ఛానల్లో డిస్కషన్ చేసుకుందాం. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అది ఇష్టమైతే లైక్, ఇష్టం కాకపోతే డిస్లైక్ కొట్టి నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.